హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్య స్మార్ట్. ఈరోజు నేను రాజమండ్రి కోరుకొండ రోడ్లో ఉన్నటువంటి వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వచ్చాను. ఈ స్వామిని ఒకసారి దర్శించుకుని ఈ గుడి యొక్క విశిష్టతలో తెలుసుకున్నాము. ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవములు 5 రోజుల పాటు ఎంతో విశేషంగా జరుపుతారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కోరుకొండ రోడ్డు వీరభద్రపురంలో వేంచేసి ఉంది. ఈ ఆలయం పేరు శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయంలో విశేషంగా నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి దర్శనమిస్తారు. 2 సర్పాలు నాగబంధంగా ఏర్పడిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ మనకి దర్శనమిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు లింగ రూపంలో ఉన్న శివుడు కూడా మనకి దర్శనమిస్తారు. విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగేంద్ర స్వామి, శివుడు ఇక్కడ మనకి దర్శనమిస్తారు. ఎంతో మహిమగల పురాతనమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఇది. గత 65 సంవత్సరాలుగా ఈ స్వామివారు పూజలు అందుకుంటున్నారు. కోరిన కోరికలు తీర్చే మహిమగల నాగేంద్ర స్వామి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పూర్వం ఈ ప్రాంతంలో ప్రజలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని అభిషేకం చేసుకున్న తదనంతరం వారిలో పనులు మొదలు పెట్టుకుంటే ఏ విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా పనులు పూర్తయ్యాయి అని భక్తుల విశ్వాసం. ఇక్కడికి వచ్చిన భక్తులకి ఏ విధమైన దోషాలు ఉన్నా సరే వెంటనే తొలగిపోతాయి అని నమ్మకం. ఇక్కడికి వచ్చిన భక్తులకి చెవికి సంబంధించిన వ్యాధులైన, నేత్ర రోగాలైన, గర్భ సంబంధిత సమస్యలైన ఏ సమస్యలు ఉన్నా సరే స్వామివారికి అభిషేకం చేసుకుని దర్శనం చేసుకుంటే సమస్యలన్నీ తొలగిపోతాయి. మరెక్కడా లేనటువంటి నాగబంధంతో ఏర్పడినటువంటి నాగేంద్ర స్వామి మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఉపవాసంతో వచ్చి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసి స్వామివారిని దర్శించుకుని తమ కోరికలు విన్నవించుకుంటారు. నాగదోషాలు, సర్పదోషాలు లేదంటే ఏ ఇతర దోషాలు ఉన్నవారైనా సరే, పెళ్లి కాని వారైనా సరే, పిల్లలు లేని వారైనా సరే ఇక్కడికి వచ్చి జంట నాగులకి అభిషేకం చేస్తారు. అలానే నాగ ప్రతిష్టలు కూడా జరుపుకుంటారు. ఈ జంట నాగులను ఒకసారి దర్శించుకుందాము. జాతకంలో ఏ రకమైన దోషాలు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి నాగప్రతిష్టలు చేశారంటే వాళ్ళకి ఎటువంటి నాగసర్ప దోషాలైనా సరే తొలగిపోతాయని చెప్పి భక్తుల విశ్వాసం. అలానే చెవి, నేత్ర సంబంధించిన సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే భక్తులు ఈ గుడి వద్దకి వచ్చి ఈ నాగప్రతిష్టలకి స్వయంగా తమ చేతితో అభిషేకం చేస్తే సమస్యలు అన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ వచ్చి తమ చేతులతో స్వయంగా అభిషేకం చేస్తారు. మీరు కూడా ఒకసారి వచ్చి ఈ నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించుకున్నారు కదా, వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం యొక్క విశిష్టతలు తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.